మనుషుల హృదయములలో దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఈ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నువ్వు తిన్నిది కడుపులోకి వెళ్తుంది, అది ఏమైపోతుంది? బహిర్భూమిలో విడిచిపెడుతున్నావు. దానివల్ల నీ శరీరము ఏంటి? అపవిత్రపరచదు. నువ్వు అపవిత్రపరచవు, నీ హృదయం అపవిత్రపరచదు. కానీ అపవిత్రపరిచేవేంటి? జారత్వము, ఇంకేంటి? జారత్వము, ఇంకా దురాలోచనలు, ఇంకా దొంగతనములు, నరహత్య చేయడము, వ్యభిచరించడము, లోభములను, ఇవన్నీ కూడా ఆ హృదయంలో పెట్టుకొని నువ్వు సంఘంలో పాలు పంపులు పొందుతుంటే నువ్వు అపవిత్రుడు అవుతావా లేకుంటే పవిత్రుడు అవుతావా? అపవిత్రుడు అవుతావు. నువ్వు క్రీస్తు సంఘంలో పాలు పంపులు ఉంటున్నావా?